ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో మంతా తుఫాన్ వల్ల ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేసేందుకు వచ్చానని, నష్టం జరిగితే పరిష్కార చర్యలు తక్షణం ఉంటాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. మంతా తుఫాన్ వల్ల పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పండం దొరబాబుతో కలిసి ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా పిఠాపురం పట్టణంలో జీవన్ నగర్, చిట్టోడి దిబ్బ తదితర ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ హరిప్రసాద్ పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పిఠాపురం పట్టణ శివార్న వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న గొర్రికొండ, ఏలేరు, సొద్దగడ్డ కాలువలను పరిశీలించారు. పండ్లు పడకుండా జరుగుతున్న కాలువల గట్ల భద్రతా సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి, ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే అంటే వాటర్ వచ్చేస్తున్నాయని తెలియగానే రాత్రికి రాత్రే లోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో, ఉప్పాడ ఏరియాలో మొత్తం అంతా కూడా మూయించడం జరిగింది. కొత్తపట్నం దగ్గర కూడా మూయించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది. సుమారు 25 క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో 30,000 to 40,000 భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తూ 5,000 లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ, అలాగే 1,50,000 వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ, వాళ్ళకి కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది. అలాగే అక్కడ పోలీస్ సిబ్బందులు కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా, తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా, ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పుడు వరకు ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బ్రతిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి 1 గంట అయినా 2 అయినా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇది అవ్వంగానే డ్యామేజ్ అయిన అన్నిటికీ కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ విప్ గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ, నేను, జిల్లా అధ్యక్షులు, అలాగే పెండం దొరబాబు గారు కలిపి మొత్తం 4 లోకల్ నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి, పిఠాపురంలో ఎక్కడికి నీళ్ళు వెళ్ళిపోయినాయి, అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది, ఎలా కోతకు గురవుతుంది, రైతులు పడే ఇబ్బందుల్ని అన్నిటిని చూసి ఇక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది, ఆల్రెడీ 500 పోల్స్ని కూడా తెప్పించి పెట్టాం. సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి, కోతకు గురైన పొంతలు కానివ్వండి, అన్నింటినీ కూడా సెర్చ్ చేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు. సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ హామీ. ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, తక్షణం మీరు అందుబాటులో ఉండాలి. ఒక్క ఫోన్ కాల్ ఎవరన్నా చేస్తే మీరు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే విధంగా ఉండాలని ఆయన చెప్పిన మీదట ఇక్కడ అందరూ ఎంపీ గారు, దొరబాబు గారు, బాబు గారు వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు. మీరందరూ చూసుకొని ఉన్నారు. క్యాంపులకు వెళ్ళి అక్కడ వారికి భోజనాలు అందుతున్నాయా లేదా, వైద్య సహాయం ఉందా లేదా, ఎక్కడన్నా ఇళ్లలో ఉండిపోయారా, ఉండిపోతే వాళ్ళని ఎలా తీసుకురావాలి, ఇటువంటివన్నీ వాళ్ళు చేసి ఈ గండాన్ని గట్టెక్కే విధంగా కృషి అయితే జరిగింది. దీనికి ప్రజల సహకారం కూడా అపారంగా ఉంది. గతంలో ప్రభుత్వాలు ఏదో ఒక హెచ్చరిక చేయడమో, అలర్ట్ చేయడమో చేసి ఆగిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతరం ఏ నష్టం ఎవరికి కలగకూడదు అని అధికారుల్ని, ప్రజాప్రతినిధులని అలర్ట్ చేస్తూ వారికి అందుబాటులో ఉంచి ఈ తుఫాను వల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడడం అయితే మనం అందరం చూసాం. ఇది కూటమి ప్రభుత్వం ఘనత. నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు మునిగిపోవడం చూసాము. అదేవిధంగా ఈ గరికొండ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, లెవెల్స్ పెరిగితే ఈ వాటర్ ఏలేరు ఊరికి ఏమైనా మనకు ప్రమాదం ఉంటుందా, ఇటువంటి అంశాలన్నీ అధ్యయనం చేసి రమ్మన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరిగింది, అధికారులు ఇంకా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. పంట నష్టం ఏ ఏరియాల్లో ఎంత మేరకు జరిగిందనేది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు అయితే 4 ఇళ్ళు మాత్రమే దెబ్బతిన్నాయన్న సమాచారం కూడా ఉంది. అయితే 2 రోజుల్లో సమగ్రమైన సమాచారం అంతా అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం
తక్షణం చర్యలు ఉంటాయి, నష్టపరిహారం చెల్లించడం ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా రోడ్లు పోయినా విద్యుత్ స్తంభాలు పోయినా నెలల తరబడి పెండింగ్లో ఉంటాయి. అలా కాకుండా తక్షణం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఎవరితో మాట్లాడినా ఒక భరోసా, ఆయన ఉన్నారు, ఆయన మమ్మల్ని చూసుకుంటారని చాలా సంతోషంగా. ఇన్ఛార్జి గారు అంటే పార్టీ పరంగా అనేకమైన మార్పులే జరుగుతుంది. ఇదివరకు ఆయన ఒక్కరే చూసేవారు, ఇప్పుడు 5 సభ్యులను పవన్ కళ్యాణ్ గారు నియమించారు. మర్రెడ్డి గారి వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉండాలని కోరుకోవడం కూడా అసహజంగా ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా ఇక్కడ 4-5 నిరంతరం ఉంటారు. ప్రజలకి అవసరం వచ్చినా వాళ్ళు అందుబాటులో. పవన్ కళ్యాణ్ గారు ఉండగానే ఏలేరు అధికారంలో జరుగుతుంది. ప్రాజెక్ట్ ఆయన ఎమ్మెల్యే అవ్వగానే తెప్పించుకున్నారు. 1000 కోట్ల రూపాయలతో ప్రణాళిక ఉంది, దాన్ని తప్పకుండా